ఒకటి నిమిషం మీ గురించి చెప్పాలి కదా మేడం. అయితే మనకు ముఖ్యమంత్రి అంటే ఎప్పటికైనా కానీ కేసీఆర్ సారే ముఖ్యమంత్రి. మన రంగారెడ్డి జిల్లాకి ఎప్పటికైనా మంత్రి అంటే మన సబితమ్మనే. ఒక్క నిమిషం మేడం, ఇప్పుడు రామన్న గురించి చెప్తాము, మీ గురించి కూడా చెప్పాలా. ఎందుకంటే మేము మొన్న వస్తున్నప్పుడు ఒకటి మాట్లాడుకున్నాము, చాలామంది ఎమ్మెల్యేలను చూసినాము, చాలామంది మినిస్టర్లను చూసినాము, ముఖ్యంగా మహిళలకు సంబంధించి. కానీ ఎంత ఓపిక ఉంటుందో ఎట్లుంటుందో గింతగానం తిరిగేటి మహిళను అయితే ఏడ చూడలేదని చెప్పి చాలామంది అనుకున్నారు. ఆ రంగారెడ్డి జిల్లాకే కాదు, నిజంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా గింత తిరిగేటటువంటి, నిజంగా చెప్పాలంటే తెలంగాణ ఉక్కు మహిళ అనుకోవచ్చు. తనను మాట్లాడాల్సిందిగా మనవి చేస్తా ఉన్నా. అందరికీ నమస్కారం. చాలా జోస్ మీద ఉన్నాడు ఆనంద్ ఈరోజు మిమ్మల్ని అందరినీ చూసి. గౌరవనీయులు మన వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీ రామారావు గారికి, గౌరవ మన అపోజిషన్ లీడర్ మండలిలో మసూదన్చారి గారికి, గౌరవనీయులు పెద్దలు మన జగదీశ్వర్ రెడ్డి గారు మాజీ మంత్రివర్లకి, ఆర్ఎస్ ప్రవీణ్ గారికి, అదేవిధంగా మన గౌరవ మాజీ శాసనసభ్యులు పరిగి మహేష్ రెడ్డి గారికి, అదేవిధంగా మన కొడంగల్ నరేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా ప్రభాకర్ రెడ్డి గారు, ఆర్ఎస్ ప్రవీణ్ గారికి, అదేవిధంగా మన గౌరవ మాజీ శాసనసభ్యులు పరిగి మహేష్ రెడ్డి గారికి, అదేవిధంగా మన కొడంగల్ నరేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా ప్రభాకర్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్న పెద్దలు చంద్రశేఖర్ రెడ్డి గారికి, అదేవిధంగా నాగేందర్ గౌడ్, శుభప్రద్ పటేల్, ఇంకా మిగతా సోదరులందరూ, పార్టీ అధ్యక్షులు కూడా అన్ని మండలాల నుండి విచ్చేసిన గౌరవ పార్టీ అధ్యక్షులకి, మాజీ ఎంపీపీలకి, మాజీ జెడ్పీటీసీలకి, చాలామంది పదవులలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ కనిపిస్తున్నారు, గతంలో ఉన్న వాళ్ళందరూ, అందరికీ కూడా వికారాబాద్ నియోజకవర్గం నుండి, ముఖ్యంగా కోట్పల్లి బంటారం మండలం నుండి ఈరోజు పార్టీలో జాయిన్ కావడానికి వచ్చిన వాళ్ళందరికీ స్వాగతం చెప్తూ, వచ్చిన మీ అందరు కూడా చేతులు జోడించి నమస్కారం. ఉదయం 9 గంటలకు బయలుదేరి ఉంటారు, మీరు చాలా టైం వెయిట్ చేశారు. ఆరు గంటలకా? సో 4 గంటలకు లేచి ఉంటారు. సో ఆల్మోస్ట్ అంటే 4 గంటలకు లేచి 6 గంటలకు బయలుదేరి ఇప్పటి వరకు వెయిట్ చేసి అదే ఉత్సాహం, అదే సంతోషం మొహాలలో కనిపిస్తుంది. అంటే కేసీఆర్ గారి పట్ల మీకున్న అభిమానం, కేటీఆర్ పట్ల మీకున్న అభిమానం, మీకు అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఇక్కడ ఎంతమంది ఉన్నారో బయట అంతమంది ఉన్నారు, రోడ్డు మీద నిల్చొని ఉన్నారు, గేట్ దగ్గర నిల్చొని ఉన్నారు, ఎక్కడ చూసినా మీరే కనిపిస్తున్నారు. నాకే ఎక్కడికి వెళ్ళి ఇక్కడ రానికి అర్ధగంట పట్టింది. మేడం మేము పలానా ఊరు అని చెప్తా ఉంటే నిజంగా చాలా సంతోషం అనిపించింది. అయితే మాట్లాడుతున్నప్పుడు మా సోదరుడు చెప్పాడు ఇప్పుడే, ఆనంద్ గారిని నెక్స్ట్ ఎలక్షన్లో గెలిపిస్తామని. 100% గెలిపిస్తాను, నమ్మకం ఉంది అది. కానీ మెయిన్ ఎగ్జామ్ రాసేదానికన్నా ముందు ఏ ఎగ్జామ్ ఉంటుంది? ప్రీ ఫైనల్స్ ఉంటుంది. మరి ఆ ఎగ్జామ్ ముందు నాకు చూసుకోండి, చాలా తొందరలో వస్తుంది. 100% మీరందరూ కూడా మీ జోస్ మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే నాకు వికారాబాద్లోనే వచ్చి కూర్చోవాలన్నట్టుంది. అంటే అంత జోస్లో ఉన్నారు. సో మొన్న గౌరవనీయులు మన అధ్యక్షులు కేసీఆర్ గారు మాట్లాడుతున్నప్పుడు నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఎప్పుడు మాట్లాడినా రంగారెడ్డి గురించి డిస్కషన్ క్యాబినెట్లో కానివ్వండి, లేకపోతే మామూలుగా మాట్లాడియండి, వికారాబాద్ గురించి మాత్రం ప్రస్తావిస్తారు. ఏదన్నా కానీ ఎక్కడున్నా తీసుకొచ్చి వికారాబాద్ జిల్లాలో పంటలు ఎట్లా పండుతున్నాయనో, వికారాబాద్లో ఎట్లా ప్రొక్యూర్ చేస్తున్నారని, ఎప్పుడు మీటింగ్ ఉన్నా కూడా, ఏ చిన్న మీటింగ్ ఉన్నా కూడా రంగారెడ్డి మెడ్చల్ పక్కన పెట్టేసి వికారాబాద్ జిల్లా గురించి అడుగుతుంది, ఏ చిన్న పని ఉన్నా. మొన్న కూడా వెళ్ళినప్పుడు మనం వికారాబాద్ జిల్లా పరిషత్ గెలుస్తున్నామమ్మా అన్నారు. ఎంతో సంతోషం అనిపించింది నాకు. అంటే అన్నాడు శ్రీకాంత్, కార్యకర్తలకు ఏం చేయలేదన్నమాట మాట్లాడదు. ఎందుకంటే కార్యకర్తలు తలెత్తుకొని కాలర్ ఎగిరేసే విధంగా కేసీఆర్ గారు పనిచేస్తారు, అది మాత్రం వాస్తవం. ఇప్పుడున్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీలు ఉన్న వాళ్ళు అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారిని, ముఖ్యమంత్రి గారిని తిడుతూ ఉంటే అయ్యో బాబోయ్ మమ్మల్నే తిడుతున్నానే ఫీలింగ్ అయితే ఉంది వాళ్ళకి. కానీ కేసీఆర్ గారు ఎక్కడున్నా కూడా రాష్ట్రాన్ని అంతా ఒక కుటుంబంలో అనుకున్నాడు, రాష్ట్ర ప్రజలందరూ తన కుటుంబ సభ్యులు అనుకున్నాడు, ఒక కుటుంబ పెద్దగానే పనిచేశారు. రైతులకు ఏం చేయాలనేది, శాశ్వతంగా ఏం చేయాలనేది ఆలోచించున్నారు తప్పిస్తే ఏదో ప్రచారం కోసం 4 మీటింగ్లు పెట్టి 4 పనులు చేసి వదిలిపెట్టాలని ఎప్పుడు అనుకోలేదు. ఇప్పుడు వస్తూ ఉంటే నేను ఒక మండల్లో మా ఎంఆర్ఓతో మాట్లాడుతూ వస్తున్నా, బాబాయ్ రేషన్ కార్డులు ఇచ్చినామంటున్నారు, ఎన్ని రేషన్ కార్డులు ఇచ్చారమ్మంటే మాది ఒక పెద్ద మండల్, దాంట్లో 7,000 వచ్చినాయి మేడం అన్నారు. అబ్బో 7,000 వచ్చినాయి, అన్నిట్లో వచ్చినాయి అని అడిగాను. అంటే
లేదు మేడం వచ్చింది 1100, మిగతాయిన అడిషన్స్ అంటారు. అంటే ఒక పేరు ఎక్కిస్తాం కదా, కొత్త కోడలు వస్తే ఎక్కిస్తాము, లేదా ఇంకోటి ఎక్కిస్తుంటాం కదా, అవన్నీ ఎక్కించినా కూడా కొత్త రేషన్ కార్డులు అంట. గట్ల ప్రచారం చేసుకోలేదు కేసీఆర్ గారు. ఎందుకంటే జెన్యున్గా నిజాయితీగా ప్రజలకు ఏది అవసరమో ఆ పని చేయండి, ఆ పని చేసి ప్రజల అవసరాలను తీర్చండి తప్పిస్తే ఊరికే హంగామా చేసి ప్రచారం కాదు ప్రాధాన్యత, ప్రజలకు మేలు జరిగేటట్టు చూడమన్నారు. కాబట్టి ఒక విజన్తో పనిచేశారు కేసీఆర్. కాబట్టి రైతు బంధు అంటే కేసీఆర్ గుర్తుకొస్తున్నాడు, కళ్యాణ లక్ష్మి అంటే కేసీఆర్ గుర్తుకొస్తున్నాడు. మన దగ్గర వికారాబాద్లో నీళ్లు తాగితే కేసీఆర్ నీళ్ళే అంటారు, ఆ చెట్లను చూస్తే కేసీఆర్ చెట్లే అంటారు, రైతు బంధు పైసలను కేసీఆర్ పైసలు పడ్డాయి అంటారు. అంటే ప్రతి దగ్గర కేసీఆర్ గారు ప్రతి ఒక్కరిని ప్రభావితం చేసిండు అనేది వాస్తవం. కాబట్టి మనం అందరం కూడా రాజకీయాలు మస్తు మాట్లాడవచ్చు, మనం అందరం మాట్లాడుకున్న తర్వాత. కాబట్టి మనము ఈరోజు మనందరి తరఫున, మన జిల్లా తరఫున, ముఖ్యంగా రంగారెడ్డి వికారాబాద్ జిల్లా తరఫున మన వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి, కేటీ రామారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు అడ్వాన్స్డ్గా. మీరు ఇప్పుడు మాట్లాడుతూ చెప్పినారు, నిజంగానే మీరు ఈ రాష్ట్రానికి ఏ విధంగా సేవ చేసిండనేది, ఈ రాష్ట్ర ప్రతిష్ట ఏ విధంగా నిలబెడుతుండనేది, మీరు ఎక్కడ పోయినా తెలంగాణ గురించి ఎంత గొప్పగా మాట్లాడుతున్నారు అనేది, తెలంగాణ బిడ్డలుగా ఏ పార్టీలో ఉన్నా అందరూ గర్వపడుతున్నారు, అందరూ సంతోషిస్తున్నారు. భగవంతుడు మీకు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్. ఆనంద్కి ఇస్తే మళ్ళీ అర్ధగంటకి ఇస్తాడు. మీకు కూర్చో, నువ్వు కూర్చో. ఆనంద్కి ఇస్తే మళ్ళీ నువ్వు కూర్చో అర్ధగంటకి ఇచ్చినట్టున్నాడు, నువ్వు కూర్చో. థ్యాంక్ యూ తమ్మి, థ్యాంక్ యూ. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ. గౌరవ మాజీ మంత్రివర్యులు పెద్దలు, రంగారెడ్డి జిల్లాని తన దక్షతతో మరి ఈరోజు కాదు గత 25 సంవత్సరాలుగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకొని పోయిన మా అక్క, మనందరి ఆడబిడ్డ రాణి రుద్రమ్మకు, చాక లైలమ్మకు వారసురాలైన మన ఆడబిడ్డ శ్రీమతి సవితమ్మ గారు. గౌరవనీయులు ఈ మధ్యన జగదీష్ అన్న మాట్లాడుతున్నా, అందరు చూస్తున్నా లేదా టీవీలలో? బాగా మాట్లాడుతున్నా లేదా? మంత్రిగా ఉన్నప్పుడు జగదీష్ అన్న గొంతు ఎక్కువ లేదని ఇప్పుడు బాగా ఇంటారు కదా. ఇది ఎందుకు చెప్తున్నా అంటే కాదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే, కష్టంలో ఉన్నప్పుడే మనిషి క్యారెక్టర్ ఏందో తెలుస్తుంది. మరి ఇలా నిజమైన తెలంగాణ బిడ్డగా, నిజమైన కేసీఆర్ గారి తమ్ముడుగా అద్భుతంగా వీరోచిత పోరాటం చేస్తున్న అన్న గౌరవనీయులు సూర్యాపేట శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు జగదీష్ రెడ్డి అన్న గారు, అదేవిధంగా పెద్దలు మాన్యులు, మరి ఇంకా 8-9 సంవత్సరాల సర్వీస్ని కూడా వదిలిపెట్టుకొని ప్రజాసేవలో ఈరోజు నిమగ్నమై గతంలో ఎంత పద్ధతిగానైతే గురుకులాలను అద్భుతంగా తీర్చిదిద్దినారో మళ్ళీ రేపు తెలంగాణను కూడా అంతే పద్ధతిగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో పనిచేస్తున్న గౌరవ పెద్దలు మరి అన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. మరి ఈరోజు ఒక రకంగా చెప్పాలంటే పెళ్లి కొడుకు అందంగా కూడా తయారై వచ్చిండు. గౌరవనీయులు వికారాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షులు సోదరులు డాక్టర్, పెళ్లి కొడుకు అంటే మళ్ళీ బావ ఇక్కడనే ఉన్నాడు, అన్న ఉత్తగానే అన్న, ఇంట్లో చెల్లెలకు సబిత గారికి వేరే చెప్పేది ఆయన. మా సోదరుడు డాక్టర్ మెతక ఆనంద్ గారు, మా మహేష్ రెడ్డి అన్న మాజీ శాసనసభ్యులు. మరి రేవంత్ రెడ్డి పెట్టిన దొంగ కేసుల 40 రోజులు జైలుకు పోయిండు మన కొడంగల్ రైతుల కోసం పట్నం నరేందర్ రెడ్డి అన్న మాజీ శాసనసభ్యులు. గౌరవనీయులు మునుగోడు మాజీ శాసనసభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు, రాజ్యసభ మాజీ సభ్యులు, మన పార్టీ కార్యాలయ ప్రధాన కార్యదర్శి గౌరవనీయులైన శ్రీ రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు, అన్న నాగేందర్ గౌడ్ అన్న, శుభప్రద్ అన్న, వేదిక మీద కూర్చున్న మరి వివిధ మండలాల పార్టీ అధ్యక్షులకు, అదేవిధంగా పార్టీ సీనియర్ నాయకులకు, వికారాబాద్ నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి కూడా తరలి వచ్చిన మా తమ్ముళ్లకు, అన్నలకు, అక్క చెల్లెళ్లకు, పత్రికా మిత్రులకు పేరు పేరున అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం, సుస్వాగతం.